మన ప్రయత్నం అస్సలు లేదు. చాలామంది ఆ ప్రయత్నం వల్ల అయిందంటే ఏమీ అవ్వదు. పురుష ప్రయత్నం కానీ ప్రయత్నం ఉన్నా లేకపోయినా జరిగేది ఆపలేం. మృత్యు ఆపలేదుగా, రోగాన్ని ఆపలేదుగా, నవ్వటం ఏడటం ఆపలేదుగా. ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు కనుగొన్న అనుభవంలో ఉన్నదాన్ని చైతన్యం అన్నారు. అదే సాక్షి చైతన్యం. అంటే జీవాత్మ పరమాత్మ తనలోనే ఉంది. ఆత్మ అంటే సత్తు చిత్తు ఆనందము నిత్యము పరిపూర్ణ లక్షణాలతో స్వతసిద్ధంగా ఉంది. దానికి ఏ ఆధారం లేదు. స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉంది. ఆ ఆత్మ లక్షణాలు పరబ్రహ్మ ఉంటారు కదా, లక్షణాలు ఒకటే. జీవ లక్షణాలు పరమాత్మ లక్షణాలు. జీవుడు సంకుచితం, వ్యక్తిగతం. పరమాత్మ అఖండం, పరిమితం కాదు. ఈ రెండు లక్షణాలు కూడా తను భ్రాంతి పడ్డాడు, ఇష్టపడ్డాడు. పరమాత్మ పూజ చేస్తే ఏమొస్తుంది? సంతానం వస్తుంది, డబ్బు వస్తుంది, ఏదో మోక్షం వస్తుంది, ఆ లోకం తీసుకెళ్తారు, స్వర్గం. ఇవన్నీ కావాలి కాబట్టి ఏదో ఒకటి వీటిని ఆశించాడు కాబట్టి కోరికలతో ఉన్నట్టు లెక్క. కామం అంటే కోరికలు. ఇక్కడ వయసుని బట్టి మారుతుంది. ఆ టైంలో విచిత్రం ఏంటి? మనిషి యొక్క వీర్యకణంలోంచి మనిషే పుడతాడు. ఈ పరిణామం డార్విన్ అనేసి కాదు. పదార్థం అనుకునే భావం రెండు కణం. కణాలంటే కణాదుముని కనిపెట్టాడు. పదార్థంలో ఇదంతా జరుగుతున్నప్పుడు కాదు పురుషుడు ఉన్నాడు అన్నాడు. పురుషుడు అంటే స్త్రీ పురుషుడు నవ్వుతూ అంతా తానే. ఆ పురుషుడు ఉండబట్టే ఈ పదార్థానికి సెలవు వచ్చింది అని వాళ్ళు బయట పెట్టారు. సద్దర్శనాలు అని చెప్పి వాళ్ళు ఎంతో విస్తారంగా చెప్పారు. దాన్ని మనం కాపాడుకుంటూ గతంలో ఋషిషులు చెప్పిన బ్రహ్మర్షులు మునులు ఎవరైనా కానీ వాళ్ళ అంతర్గతంగా ఏదైతే సాధించారో పొందారో విశ్వ కళ్యాణానికి మానవుడి జీవితానికి సమస్త ప్రాణికోటిని కూడా లోక సమస్త సుఖభావంతో అన్న దృష్టితో నువ్వు ప్రవర్తించు. జరిగేది జరుగుతుంది. నిమిత్తం మాత్రమే. కానీ వ్యవహారంలో మాత్రం శాస్త్రజ్ఞానం ఉండాలి. ముహూర్తం అన్నాక ప్రతి సెకండ్ భగవత్ స్వరూపమే. లేదు ప్రకృతి దాటి వస్తుంది. దీని మీద శాశ్వత రికార్డ్ అయింది కదా.